మీరు కూడా వాట్సాప్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే సడెన్‌గా మీకు ఇలా ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర నుండి కాల్ వస్తుంది. మీ పేరు మీద ఒక నేరం జరిగింది అని మీ మొబైల్ నంబర్, మీ ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తూ మీరు స్కామ్ చేశారని మీకు చెప్తారు. మీరు నాకేం తెలీదు, నేనేం తప్పు చేయలేదు అని చెప్తున్నా వినిపించుకోకుండా మిమ్మల్ని కేసు నుండి బయటపడాలి అంటే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయమని ఈ ఫేక్ పోలీస్ ఆఫీసర్స్ చెప్తారు. ఇలా చెప్పే పాపం వయసైపోయిన దంపతుల దగ్గర నుంచి 10,00,00,000 స్కామ్ చేశారు. ఇదే కాదు, పిల్లల తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ పిల్లలు మా దగ్గరే ఉన్నారు, వాళ్ళు రావాలంటే మాకు ఇంత మనీ ట్రాన్స్ఫర్ చేయాలని ఈవెన్ మొబైల్ ద్వారా కాల్స్ వస్తున్నా గుర్తుంచుకోండి, అవి స్కామ్ కాల్స్. ఎప్పుడు అలాంటి కాల్స్ వస్తున్నా మనం చేయవలసింది రెండే. ఒకటి, ఒక్క రూపాయి కూడా వాళ్ళకి పంపొద్దు. 2, నేను పోలీస్ స్టేషన్కి వచ్చి డీల్ చేసుకుంటా అని చెప్పండి. ఇలా స్కామ్ చేస్తున్నారని తెలియక మన వాళ్ళు కోట్లలో మనీ పోగొట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.